ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు సచివాలయంలో సీఎంను కలిశారు. కేంద్రం సహకరిస్తే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తామని, సాయుధ పోరాటాన్ని విరమిస్తామని అగ్రనేతలు సీఎం దృష్టికి తెచ్చారు. హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు చెప్తానని, ఆయన ఒప్పుకుంటే ఇక్కడే సభ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఒకవైపు, ఇటీవలి కాలం వరకు తుపాకులతో పోరాడిన మావోయిస్టు అగ్రనేతలు మరోవైపు. వీరిరువురి చరిత్రాత్మక కలయికకు సచివాలయం వేదికైంది. డీజీపీ మొదలు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో దాదాపు గంటపాటు వీరి మధ్య అనేక ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తమ అంతరంగాన్ని ఆవిష్కరించగా, తన పరిధిలోని అంశాల్ని తప్పకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4.5 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉండి పోరాటం చేసిన మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్నలో ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వీరితో పాటు గతంలో లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ ఎలియాస్ చంద్రన్న, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి ఎలియాస్ సుజాతక్క సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సాయుధ పోరాటాన్ని విరమిస్తామని దేవ్జీ, రాజిరెడ్డిలు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని కూడా రద్దు చేసే, ప్రజా జీవితంలోనే చట్టపరంగా ఉద్యమ పంథా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాము రాజకీయంగా పురోగమించేందుకు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రం సహకరిస్తే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మారుస్తామన్నారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్తానని, ఆయన ఒప్పుకుంటే ఇక్కడే పిలిపించి సభ ఏర్పాటు చేసి ప్రకటిస్తామన్నారు. తమ చేతుల్లో లేనందునే హామీ ఇవ్వలేకపోతున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇక్కడ 30 ఏళ్ల క్రితం ప్రకటించిన రివార్డు ఇస్తున్నారని, చాలా రాష్ట్రాల్లో రివార్డు సొమ్ము ఎక్కువగా ఉందని మావోయిస్టు అగ్రనేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో రివార్డు సొమ్ము గురించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. వ్యవసాయ భూమి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఈ విషయాల గురించి కేబినెట్లో చర్చించి వెల్లడిస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకున్న మావోయిస్టు నేతల్ని అభినందించిన ముఖ్యమంత్రి ఎలాంటి సమస్యకైనా హింస పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. లొంగిపోయిన వారికి అవసరమైన భద్రత కల్పించే విషయంలో ఎలాంటి లోటు రాకూడదని అధికారుల్ని ఆదేశించారు. భద్రత, పునరావాస కల్పనలో ఎలాంటి లోటు రానీయమని భరోసా ఇచ్చారు. హింసతో ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, ప్రజల ఆకాంక్షలు కేవలం ప్రజాస్వామ్య మార్గంలోనే నెరవేరుతాయని సీఎం స్పష్టం చేశారు.